అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుకు వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్ లకి అయితే వెళ్ళిపోదాం. ఐపీఎల్ లోనే చాలా అంటే చాలా బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసినట్టేనా అని అయితే అనిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కి చాలా అంటే చాలా చాలా బ్యాడ్ న్యూస్. అదే హెడ్ కోచ్, సిఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అయితే రిటైర్మెంట్ అయితే ఇచ్చాడు. అంటే సిఎస్కే మాత్రమే రిటైర్మెంట్ అయితే ఇచ్చాడు. ఐపీఎల్కి అయితే రిటైర్మెంట్ అయితే అవ్వలేదు. అంటే నెక్స్ట్ సీజన్ ఏమన్నా వేరే టీమ్స్కి ఏమన్నా హెడ్ కోచ్గా చేస్తాడా అని అయితే డౌట్ అయితే వస్తుంది. చూడండి, ఏ కోచ్ కూడా ఒక టీంకి ఇంత కాలం అయితే సేవలు అయితే అందించలేదు, సర్వీస్ అయితే చేయలేదు, ఒక ఫ్లెమింగ్ తప్పితే. అవునా కదా? విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి చాలా కాలం, అవునా కదా, ఒకే టీంకి ఇంత పెద్ద సేవలు అయితే అందించాడు. అవునా కదా? ఒకే టీంకి ఆడాడు. దాని తర్వాత ప్లేయర్గా వదిలేస్తే ఒక కోచ్ ఒక కోచ్ ఏ టీం కూడా ఇంత పెద్ద సేవలు అయితే అందించలేదు. ఒక స్టీఫెన్ ఫ్లెమింగ్ మాత్రమే ఒక సిఎస్కే టీంకి ఇంత కాలం అయితే సేవలు అందించాడు హెడ్ కోచ్గా. చాలా పెద్ద సక్సెస్ అయితే అయింది సిఎస్కే టీం. అవును కదా? అంటే ఐపీఎల్లో సిఎస్కే టీం ఇంత రేంజ్ ఉందంటే, ఇంత టాప్లో వెళ్ళి కూర్చోందంటే సిఎస్కే టీం, దానికి ఈ స్టీఫెన్ ఫ్లెమింగ్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా అంటే చాలా ఉంది. ఎన్ని ట్రోఫీలు గెలిచింది, అవును కదా? ఎంత సేవలు అందించాడు. నిజంగా చాలా పెద్ద సక్సెస్ అయితే అయింది సిఎస్కే టీం. అలాంటి స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎందుకు సిఎస్కేకి రిటైర్మెంట్ ఇచ్చాడో అర్థమైతే అయితే ఉండలే. కానీ చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అంటే సిఎస్కే టీం మేనేజ్మెంట్ తర్వాత స్టీఫెన్ ఫ్లెమింగ్కి ఏమైనా గొడవలు అయితే జరిగాయా? అంటే 2-3 సీజన్స్ ఫెయిల్ అయితే అయింది కాబట్టి సిఎస్కే టీం మేనేజ్మెంట్ ఏమన్నా స్టీఫెన్ ఫ్లెమింగ్ నువ్వు మాకొద్దు, హెడ్ కోచ్గా వద్దు అని ఏమన్నా చెప్పిందా? అలాంటి సిచ్యుయేషన్స్ అయితే వచ్చిండవు, అలాంటి సంఘటనలు అయితే జరిగిండవు అని అయితే అనిపిస్తుంది. ఇంత పెద్ద సక్సెస్ అందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ని అంత ఈజీగా వదులుకోదు. ఒకవేళ ఏమన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమన్నా అడ్డొచ్చిందా స్టీఫెన్ ఫ్లెమింగ్కి? 2-3 సీజన్స్ నేను సరిగా హెడ్ కోచ్గా చేయలేదు, నేనే వదిలేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఎందుకు బాధ పెట్టడం అనేమన్నా అనుకున్నాడా? అంటే సిఎస్కే టీం మేనేజ్మెంట్ నన్ను తీసేయక ముందే నేనే వదిలేస్తే బాగుంటుంది అని ఏమన్నా అనుకున్నాడా? తెలుస్తోంది 2027లో ఏ టీంకైనా స్టీఫెన్ ఫ్లెమింగ్ ఏమన్నా జాయిన్ అయితే అప్పుడైతే తెలుస్తోంది స్టీఫెన్ ఫ్లెమింగ్ తర్వాత సిఎస్కే టీం మేనేజ్మెంట్కి భేదాలు ఉన్నాయి. అంటే వీళ్ళ మధ్య గొడవలు అయితే జరిగాయని అయితే అనిపిస్తుంది. ఏమన్నా స్టీఫెన్ ఫ్లెమింగ్ 2027లో ఏ ఐపీఎల్ టీంకి హెడ్ కోచ్గా పని చెయ్యకుంటే అప్పుడు అనిపిస్తుంది అంటే సిఎస్కే టీం మేనేజ్మెంట్ తర్వాత స్టీఫెన్ ఫ్లెమింగ్ మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు. అంటే స్టీఫెన్ ఫ్లెమింగ్ కావాలనే వదిలేశాడు అని అయితే అర్థమైతే అవుతుంది. కానీ స్టీఫెన్ ఫ్లెమింగ్ నిజంగా చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. స్టీఫెన్ ఫ్లెమింగ్ కి ఒక హెడ్ కోచ్ గా చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఏ టీం అయినా స్టీఫెన్ ఫ్లెమింగ్ ని తీసుకోవడానికి అయితే రెడీగా అయితే ఉన్నాయి. మహేంద్ర సింగ్ ధోని తర్వాత స్టీఫెన్ ఫ్లెమింగ్ చాలా అంటే చాలా మంచి కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చారు. అవును కదా? ఈవెన్ ఒక ప్లేయర్ గా కూడా ఆడాడు స్టీఫెన్ ఫ్లెమింగ్ చెన్నై సూపర్ కింగ్స్ కి. దాని తర్వాత హెడ్ కోచ్ గా సక్సెస్ అయితే అంటే మహేంద్ర సింగ్ ధోని తర్వాత స్టీఫెన్ ఫ్లెమింగ్ పార్ట్నర్షిప్ ఇక్కడ బ్రేక్ అవుతుందని అయితే చెప్పొచ్చు. దీని గురించి హర్ష బోగ్లే అయితే మాట్లాడాడు ఎప్పుడు సిఎస్కేకి స్టీఫెన్ ఫ్లెమింగ్ రిటైర్మెంట్ ఇచ్చాడో. నిజంగా ఒక సిఎస్కే ఫ్యాన్ కాకున్నా కూడా నాకైతే చాలా అంటే చాలా బాధేస్తుంది స్టీఫెన్ ఫ్లెమింగ్ రిటైర్మెంట్ ఇవ్వడం సిఎస్కే కనైతే. నాకైతే చాలా అంటే చాలా బాధ అవుతుంది. మహేంద్ర సింగ్ ధోని తర్వాత స్టీఫెన్ ఫ్లెమింగ్ కాంట్రిబ్యూషన్ ఇక్కడ నుంచి బ్రేక్ అయితే అవుతుంది. చాలా అంటే చాలా బాధేస్తుందని అయితే హర్ష బోగ్లే అయితే చెప్పాడు. నిజంగా ఒక సిఎస్కే టీంకే కాకుండా స్టీఫెన్ ఫ్లెమింగ్ ఐపీఎల్ కూడా ఒక మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చాడని చెప్పొచ్చు. స్టీఫెన్ ఫ్లెమింగ్ లాంటి వ్యక్తులు చాలా అంటే చాలా కష్టపడ్డారు కాబట్టే ఐపీఎల్ కూడా నంబర్ 1 టీమ్ అయ్యింది మన ప్రపంచంలోనే. అవునా కదా? దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.